ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 32వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంతమంది ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు, ఎంతమంది ప్రార్థిస్తున్నారు ప్రతిరోజు, ఎంతమంది ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఎంతమంది మార్నింగ్ లైవ్లో, ఈవినింగ్ లైవ్లో ఎంతమంది పాల్గొంటున్నారండి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మీరు ఏ విషయం బట్టి మీరు ఆలోచిస్తున్నారో, మీరు ఏ విషయం బట్టి మీరు చింతిస్తున్నారో, దేని విషయంలో మీరు చింతించకండి. ప్రతి విషయంలో మీరు ప్రార్థనలోను, కృతజ్ఞతలోను, విజ్ఞాపనలోను ఆయనకు మీరు తెలియజేయండి. దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో, ప్రతి రీతిగా మీ యొక్క ప్రతి అవసరతలు ఆయన తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం చదువుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజులు ఏ విధంగా గడుస్తున్నాయి, రేపు ఏ విధంగా గడుస్తుంది, ఈ రోజు ఏ విధంగా గడుస్తుంది, నెక్స్ట్ నెల విషయమైన నా సంగతులు ఏంటిది, నెక్స్ట్ విషయం నా యొక్క కుటుంబ పరిస్థితి ఏంటిది అని ఈ రోజు నుంచే ఆ యొక్క రేపటి కోసం కూడా మీరు ఈ రోజు నుంచే మీరు చింతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకని వాక్యం సెలవిస్తుంది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ఎరగలేనటువంటి వ్యక్తులు వీటన్నిటి కోసం విచారిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే మీరు విశ్వాసులై ఉన్నారు, మీరు క్రీస్తును ధరింపజేసుకున్న వారై ఉన్నారు, మీరు క్రీస్తును అంగీకరించిన వారై ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తును అంగీకరించి ఆయన యొక్క నీతిని, ఆ యొక్క న్యాయములను జరిగిస్తున్న మీకు వీటన్నిటి విషయమై మీకు అసలు చింత ఏమాత్రం కూడా ఉండని అవసరం లేదు. ఎందుకు అనంటే, ఇదిగో ఇవన్నీ కూడా మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వీటన్నిటి విషయమై మీరు ఎందుకు విచారిస్తున్నారు, వీటన్నిటి విషయం మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? రేపు నా యొక్క కుమారుల పరిస్థితి ఏంటిది, రేపు నా కుమార్తెల పరిస్థితి ఏంటిది, ఈ రోజు నేను ఈ విధంగా ఎందుకు, నేను ఈ రేపటి విషయంలో నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, నా కుమారుల వివాహం ఏ విధంగా జరిగించాలి, నా కుమార్తెల వివాహం ఏ విధంగా జరిగించాలని ఈరోజు నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో. నాకు ఉద్యోగం లేదు, రేపు నా యొక్క కుటుంబానికి నేను ఏం పెట్టి పోషించాలి, నా కుటుంబంలోకి వీరిని ఏం పెట్టి పోషించాలి, ఈ విషయమైన ఇట్లాంటి విషయాలను బట్టి మీరు ఈరోజు మీరు చింతిస్తున్నారా? ఈరోజు ఇట్లాంటి విషయాలను బట్టి మీరు చింతిస్తున్నారా? డోంట్ వరీ. ఎందుకు అని అంటే, ఇవన్నీ కూడా కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా. ఎస్, వీటి విషయమై ఎవరు విచారిస్తారంట, వీటి విషయమై ఎవరు ఆలోచిస్తారంట, రేపటిని గూర్చి ఎవరు ఆలోచిస్తారో తెలుసా? అన్యజనులు ఆలోచిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎరగని వ్యక్తులు వీటన్నిటి విషయమై విచారిస్తారు, వీటన్నిటి విషయమై దిగులు పడతారు, వీటన్నిటి విషయమై వారు బాధపడతారు, వీటన్నిటి విషయమై వారు చింతిస్తారు. కానీ నువ్వు చింతించవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, తమ యొక్క కొట్లలో అవి కూర్చుకోవు, అయినను అనుదినము మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీకు ఏం కావాలి, ఏ టైంలో మీకు ఏం కావాలి, ఏ టైంలో మీకు ఏ అవసరం లేదో మీ పరలోకపు తండ్రికి తెలుసు, మీ పరలోకపు తండ్రికి తెలుసు. చూడండి, ఆకాశ పక్షులు ఏవి విత్తవు, అవి కోయవు, ఏ పంటను అవి విత్తవు, కోయవు, కానీ వాటిని అనుదినము ఆయన పోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, సింహపు పిల్లలు లేమి గొలవై ఆకలి గంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఎస్,
ఈరోజు నువ్వు దేవుని నిజంగా నువ్వు ఆశ్రయిస్తున్నట్లయితే, నువ్వు దేవుని యందు ఈ రోజు నువ్వు నిజంగా విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రతి అవసరతను తీర్చి దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేనికనంటే నువ్వు దేవునితో అంటు కట్టబడడానికి, దేవునితో సహవాసంలో ఉండడానికి, దేవునితో జీవించడానికి, దేవునితో నడవడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. అందుకనే నువ్వు దేని విషయంలో కూడా నువ్వు చింతించకు, దేని విషయంలో నువ్వు విచారించకు. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు ఆకాశ పక్షుల కంటే మీరు చాలా శ్రేష్ఠులై ఉన్నారు. ఎందుకంటే నేను వాటిని పోషిస్తున్నాను. నేను మిమ్మల్ని పోషించలేనా? నా బాహుబలం ఏమైనా తక్కువైనదా అని ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వే విషయంలో కూడా నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఇదిగో ఏ నాటికీడు ఆ నాటికి చాలును, రేపటిని గురించి మరి చింతించవలసిన అవసరమే నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఆయనను కలిగి ఉన్నావు గనక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇదిగో నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు గనక నువ్వు దేని విషయంలో నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఇదిగో నువ్వు ప్రతి విషయంలో ఆయనకు ప్రార్థనలోను విజ్ఞాపనలోను ప్రతి విషయాన్ని నువ్వు ఆయనకు తెలియజేయు. ఇదిగో మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకడం ప్రారంభించు. దేవుడు వీటన్నిటినీ కావలసినవన్నిటిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమందితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు? దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములు ఆయన జరిగించబోతున్నాడు. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందుకనే దేని విషయంలో ఈ రోజు నుంచి దేని విషయంలో నువ్వు చింతించకు. ఒకవేళ క్రీస్తుని ఎరిగినప్పటికీ కూడా నువ్వు చింతించినట్లయితే క్రీస్తుని ఎరిగి కూడా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే వీటన్నిటి విషయము ఎవరు విచారిస్తారు? అన్యజనులు విచారిస్తారు. క్రీస్తును ఎరగలేనటువంటి వ్యక్తులు విచారిస్తారు. కానీ నువ్వు విచారించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సింహపు పిల్లలు లేమి గొలవ ఆకలి కొంటాయేమో కానీ నువ్వు యెహోవాను, నువ్వు దేవుని ఆశ్రయించిన నీకు ఏది కూడా కొదువైలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయం కూడా నీకు కొదువైలేదు. ఇదిగో ప్రతిదీ ఏలియాను పోషించినట్లుగా దేవుడు నిన్ను పోషిస్తాడు. డోంట్ వరీ. కరువులో కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు. సారెపతి విధవరాల్ని పోషించినట్లుగా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఇశ్రాయేలులను అరణ్యములో మన్నాతో పోషించినట్లుగా, ఇశ్రాయేలులను ఇదిగో అరణ్యములో మాంసముతో వారిని పోషించినట్లుగా దేవుడు నిన్ను పోషించడానికి ఆయన సర్వ సామర్థ్యము కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని డోంట్ వరీ. ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ప్రతి విషయంలో దేవునితో నువ్వు ముందుకు కొనసాగడం నేర్చుకో. అందుకనే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేవునితో అంటు కట్టబడడానికి, దేవునితో జీవించడానికి, దేవునితో నడవడానికి. అందుకనే ఈ 40 రోజులలో ఉపవాస ప్రార్థనలు మీరు అందరూ పాల్గొంటున్నారా? ఎంతమంది పాల్గొనండి ఖచ్చితంగా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క ముగింపు సభలకి, ఆ 2 రోజుల సభలకి మీరు అందరూ కూడా పాల్గొనండి ఖచ్చితంగా. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. దేవుడు మన ముందు గుండి గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మన భారతదేశాన్ని దేవుడు పోషించబోతున్నాడు. ఇదిగో మన రాష్ట్రాలను దేవుడు పోషించబోతున్నాడు. నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు. నువ్వు కనుక దేవుని విషయమైన నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో నాయన ఇక మరలా 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క 32వ రోజులోని కూడా నాయనయ్య మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు తండ్రి. ముందున్న దినాలు కూడా నాయన మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. ఎంతమంది అయితే బిడ్డలు ఇదిగో నాయన ఈరోజు ఈ వాక్యం విన్నారో తండ్రి, ఏ విషయంలో కూడా నాయన బిడ్డలు చింతించకుండా వారి పక్షాన నాయన మీరు ఉండి గొప్ప కార్యములు జరిగించేదేవా. నీ నామానికి నాయన మీరు మహిమను తెచ్చుకొని గొప్ప కార్యములు జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి వినండి.
ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలకి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీరు మీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు రండి. ఈ నెల ఫిబ్రవరి, ఈ నెల 11, 12 తేదీలలో ఆ యొక్క 2 రోజుల సభలు ఉండబోతున్నాయి కనుక స్థలం అక్కడ రాయకోడికి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కకే ఆ యొక్క సభలు జరగబోతున్నాయి. సాయంత్రం 5 గంటలకే ఆ సభలు ప్రారంభించబడబోతున్నాయి కనుక ఎవ్వరు కూడా టయాన్ని వృధా చేసుకోకండి. ప్రతి ఒక్కరు సమయానికి రండి. అందరూ కూడా గొప్ప ఆరాధనతోనూ వాక్యముతోనూ అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు ఆ రోజు జరిగించబోతున్నాడు నీ జీవితంలో కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. అనేకులకు అవి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.